వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆరోగ్యం బాలేదా? మా నూనె రాసుకోండి, మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. లేదా మేమిచ్చే నూనె తాగండి, ఇక మహా డాక్టర్లు తగ్గించలేని జబ్బులు తగ్గిపోతాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి, మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఇలా ప్రజల యొక్క అవసరాలను, ఆరోగ్య సమస్యలను, ఆర్థిక స్థితిగతులను అడ్డం పెట్టుకొని ఇక మత మార్పిడి ముఠా, అక్రమ మత మార్పిళ్లకు ఏ విధంగా పాల్పడుతుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ముస్లిమ్స్కి వచ్చేసరికి లవ్ జిహాద్ అనో ఇంకొకటనో లేకపోతే మత మార్పిళ్ల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తాం. కానీ అంతకంటే డేంజర్గా చాప కింద నీరులాగా క్రిస్టియానిటీ అనేది కూడా ప్రబలిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఒక ఆలయం ఉన్న ఊరు ఉందో లేదో తెలియదు, కానీ 3-4 చర్చిలు లేకుండా ఒక్క ఊరు కూడా లేదు. ఆ రకంగా విస్తరించిపోతుంది. అయితే నేపాల్లో ఈ మత మార్పిడి ముఠాకు గ్రామస్తులు షాక్ ఇచ్చిందట. ఇక ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా చేశారట. నిజంగా అది మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేనైతే మాత్రం వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అలాగే బిహేవ్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఏం జరిగిందంటే, నేపాల్లో క్రైస్తవ మత మార్పిడి ముఠాను అడ్డుకున్నారు స్థానిక హిందూ సంఘాలు. భారత సరిహద్దుకు దగ్గరలోని రాంపూర్వ గ్రామం వద్ద సంఘటన జరిగింది. హిందూ నేతల ఫిర్యాదుతో క్రైస్తవ ముఠా బస్సుల సీజ్ జరిగింది. నేపాల్లో మత మార్పిడికి పాల్పడే కేరళ జంటను గతంలో పోలీసులకు అప్పగించారు హిందువులు. ఒక బస్సు వేసుకొని వచ్చి ఆ బస్సు ద్వారా గ్రామాల్లోకి వచ్చి ఇక ప్రార్థనలు చేస్తూ ఇక సమస్యలున్న ఇల్లేంటో తెలుసుకొని ఆ సమస్యలు తొలగిపోవాలి అని అంటే మేము ఆర్థికంగా చేయూతనిస్తామని, ఎందుకంటే వాళ్ళకి బొచ్చడు ఫండ్స్ వస్తాయి విదేశాల నుంచి. ఆ ఫండ్స్ను చూయించుకుంటూ ఆర్థికంగా మిమ్మల్ని బాగు చేస్తామని చెప్పి, మీ ఆరోగ్యాలు నయం చేస్తామని చెప్పి ఊరూరా ఇంటింటికి ప్రచారం చేస్తూ మానసిక ఒత్తిడితో మత మార్పిడులు చేయడం అక్రమ మత మార్పిడితో సమానం. ఇలాంటివి జరుగుతుంటే నేపాల్ చూసి చాలా సీరియస్ అయ్యి ఒక గ్రామంలో ఏకంగా ఇలాంటి వస్తున్న బస్సునే ఆపేసిందట హిందూ సంఘాలన్నీ కలిసి. వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిందట. వీళ్ళు మా ధర్మం మీద దాడి చేస్తున్నారు, అక్రమంగా మత మార్పిడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేరళ నుంచి వెళ్ళిన ఇలానే మత మార్పిడి జంటను కూడా ఇంతకుముందే పోలీసులు అరెస్ట్ చేశారట. ఒక విషయం చాలా క్లియర్గా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మత మార్పిడి ఎందుకు అవుతున్నాం, కారణం ఏంటి? ఆర్థిక సమస్యలే మత మార్పిడికి కారణం అనుకుంటే, మీరు మారిన మతంలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు లేరా? లేదా ఆరోగ్య సమస్యలు తీరడానికే మత మార్పిడి అవుతున్నాము అంటే, నిజంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా మతం మారడం వల్ల, ఆయిల్ పూసుకోవడం వల్ల పోతే కరోనాతోటి పెద్ద జబ్బులతోటి చనిపోతున్న వాళ్ళందరినీ ఎందుకు కాపాడలేకపోయారు? ఆఖరికి వరద బాధితులకు కూడా అన్నం పైనుంచి గుణిదల మాత చర్చి నుంచి ఎందుకు రాలేకపోయింది? మన పరిస్థితులు, మనదొక పెద్ద వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఆ హెచ్చుతగ్గుల కారణంగా ఈ కుటుంబ సభ్యులమే కాదు అనుకొని మతం మారిపోతే నిజంగా కూడా మన గతం ఏంటి? గతాన్ని మర్చిపోయి ఫ్యూచర్ వైపు అడుగేస్తే సక్సెస్ అవ్వగలుగుతామా? ఈ ధర్మం భార్యాభర్తలు ఎలాగ బ్రతకాలో చెప్తుంది. ఏ మతంలోనైనా ఉందా అది? ఈ ధర్మం అన్న చెల్లెలకు, అక్క తమ్ములకు, అలాగే రిలేషన్స్కు ఉన్న విలువని చెప్తుంది. ఏ మతమైనా చెప్తుందా అది? ఈ ధర్మం ఆడపిల్లను శక్తిగా కొలుస్తుంది. ఏ మతంలోనైనా శక్తిగా కొలుస్తుందా? ఈ ధర్మం సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది. కానీ ఏ మతమైనా సరే అందరూ సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారా? మరి అంత గొప్ప ధర్మంలో పుట్టడము అంటేనే ఒక వరం. అలాంటి వరాన్ని వదులుకొని ఎవరో చెప్పే మాటలు విని అక్రమంగా మత మార్పిడులకు గురవుతున్నాము అంటే మనకంటే మూర్ఖులు ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. నేపాల్ లాగానే ఈ అక్రమ మత మార్పిడి ముఠాకు భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో చెక్ పెట్టే విధంగా యువత, గ్రామస్తులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం. ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.